అందరికీ నమస్కారం అండి. ఒక తల్లి మనసు అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకప్పుడు నా ఇల్లు నవ్వులు, వాదనలు, అరుపులు, కేకలు, అల్లరితో చాలా హడావుడిగా ఉండేది. ఇల్లంతా పెన్నులు, పుస్తకాలు, ఆట సామాన్లు, మడతబెట్టని దుప్పట్లు, విసిరేసిన చెప్పులు, ఆరేయని తడితువ్వాళ్లతో చిందరవందరగా ఉండేది. ప్రతిరోజు నేను చేసే పనేంటంటే గట్టిగా అరవడము, వాళ్ళను కోపడటము, క్రమశిక్షణ చెప్పటము, చివరకు అన్నీ నేనే సర్దుకోవడము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మా నా బ్రష్ ఎక్కడా, అమ్మా నా స్కూల్ బ్యాగ్ ఎక్కడా, నా బోటు లేసిపోయింది, నా హోంవర్క్ బుక్ పోయింది, హోంవర్క్ చేయలేదు, ఈరోజు స్కూలు మానేస్తాను. ఇవి మా ఇంట్లో ఉదయరాగాలు. విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వటము, మీ వస్తువులు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి, పెద్దవారవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు అని కసురుకోవడము, ఇదే నా పని. సాయంత్రం కాగానే అమ్మ ఏదైనా పెట్టు, ఆడుకోవటానికి వెళ్తున్నా, నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, ఇలా వాళ్ళంటూ ఉంటే తొందరగా రండి, చీకటి పడకుండా రండి, దెబ్బలు తగిలించుకోవద్దు, ఇది నా పని. అప్రే ఇవి అప్రయత్నంగా నా గొంతు నుండి వచ్చే మాటలు. ఇప్పుడు నేను అదే ఇంట్లో వాళ్ళు అల్లరి చేసి కొట్టుకున్న అరుచుకున్న చోటే నిలబడి చూస్తున్నాను. ప్రస్తుతం మా ఇంట్లో నీట్గా సర్ది ఉన్న పక్కలు, మంచాలు, కొంచెం చిరిగిన పొట్టైపోయిన బట్టల బీరువాలు, ఖాళీ అలమరాలు. కానీ అప్పుడు పిల్లలు వాడిన సెంటు వాసనలు మనసుని మాత్రము ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ప్రతి పిల్లలకు పిల్లాడికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉండేది. ఆ వాసనలు ఇప్పటికీ కూడా నా ఖాళీ గుండెని నింపుతూ ఉంటాయి. ప్రస్తుతం నాకు వాళ్ళ అల్లరి ఆటలు, ప్రేమతో ఇచ్చిన కౌగిళ్ళు, ఇవే మధుర జ్ఞాపకాలు. ఈరోజు మా ఇల్లు ఎక్కడికక్కడ సర్దిన సామాన్లు, అలాగే నీట్గా సర్దిన షూసు, శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ నిర్జీవమైన ఎడారిలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవ్వరి మీద అరవాల్సిన పని లేదు, ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు, అసలు మాట్లాడటానికే అవసరం లేదు. ఎప్పుడైనా పిల్లలొస్తే నాతో గడిపి వెళ్ళిపోతుంటే, వాళ్ళు బ్యాగులు సర్దుకుంటుంటే నా గుండెలు పిండినట్లు అయిపోతుంది. వాళ్ళు టాక్సీ ఎక్కి తలుపులేస్తుంటే వీధి తలుపులు వేసి వెళ్ళండి అని నేను అరిచిన సందర్భాలు గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లు తిరుగుతుంటాయి. ఈరోజు నేనే అన్ని తలుపులు వేసుకుంటూ తీసుకుంటూ ఉంటే పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా దేశాల్లోనో విదేశాల్లోనో వాళ్ళ గమ్యాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళెప్పటికీ నా పిల్లలు కాబట్టి నాతోనే వెండిపోవాలనే నా స్వార్థం చెబుతుంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పిల్లల కోసం వెళ్ళాలిగా. భగవంతుడా, పిల్లలందరూ ఎక్కడ ఉన్నా సుఖంగా ఆనందంగా ఉంటూ అభివృద్ధిలోకి వచ్చేలా చేయమని రోజు పూజామందిరం ముందు కూర్చొని పూజలు చేయటం తప్ప అంతకన్నా ఇంకేం చేయగలను? పిల్లలు పెరుగుతూ తమ దగ్గరే ఉన్న తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ అల్లరిని ఆనందించండి, ప్రేమను ఆస్వాదించండి, ఆప్యాయత పంచండి. వీలైతే ఎక్కువ సమయం వాళ్లతో గడపండి. మీ పెళ్లికి ముందు అమ్మా నాన్నలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో గడిపారు. అప్పుడు వీళ్లతో ఆనందించమని అందరు మాతృమూర్తులకు, పితృదేవతలకు, అమ్మమ్మలకు, తాతలకు ప్రేమతో ఈ కథ అంకితం చేయబడింది. ఈ కథ ఎవరు రాశారో కానీ మనసుకి చాలా ఆకట్టుకుంటూ ఉన్నది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.